హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 82. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆరుహిని ఎత్తుకుని పాండ్లో రాళ్ల మీదుగా నడుస్తూ తన హ్యాంగింగ్ బెడ్ పైకి చేర్చి పక్కన చేరనది ఆమెను కౌగిలించుకుని పడుకున్నాడు. ఆరుహి అతని హృదయంపై తలవాల్చి గువ్వ పిల్లల అతని కౌగిలిలో హాయిగా ఒదిగిపోయింది. కింద పాండ్ ఉండడం వల్ల చల్లని గాలి మరింత చల్లగా తాకుతూ వారి మేనిని పరవశింపజేస్తుంటే ఒకరి కౌగిలిలో మరొకరు వెచ్చగా పవలించారు. 4కి ఫోన్ అలారం మోగడంతో మెలకు వచ్చింది రణధీర్కి. కళ్ళు తెరిచి అలారం ఆఫ్ చేసి ఆరుహి వైపు చూశాడు. హాయి నిద్రలో ఉంది. విష్ణుమూర్తి ఫోజ్లో సైడ్కి పడుకొని ఆమె మోహంలోకి చూస్తున్నాడు, సమ్మోహనమైన చిరునవ్వుతూ. చిరుగాలికి కుర్రలు నాట్యమాడుతూ ఆమె మొహాన్ని ముద్దాడుతూ ఉంటే బుద్ధిగా ఉండమంటూ వాటిని చెవి వెనక్కి నెట్టి చెక్కిలిపై స్వీట్ కిసిచ్చి ఆరుహి గెటప్ ఆమె చెవిలో మధురంగా పలికాడు. ఆరుహి పెదవులు విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచి ముద్దుగా నవ్వుతూ చూసింది అతని వైపు. గెటప్, సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్దాం అని అన్నాడు ఆమె చెంపపై చేయి వేసి నిమురుతూ. చిన్నగా తలాడించి లేచి బెడ్ దిగి అతనితో పాటు అడుగులు వేసింది లోపలి రూమ్లోకి. ఫ్రెషప్ అయ్యి బయటికి కదిలిన ఇద్దరు కింద రెస్టారెంట్లో కాఫీ తాగేసి కార్లో సన్సెట్ వ్యూ పాయింట్కి బయలుదేరారు. ఇక్కడ ఆకాష్, సాక్షి గార్డెన్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. సాక్షికి ఫీవర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కాస్త నీరసంగా ఉంది. ఆకాష్ కాఫీ ఫినిష్ చేసి కప్ పక్కన పెడుతూ, నువ్వు కంప్లీట్గా సెట్ అయ్యే వరకు లీవ్ తీసుకో. టైంకి తిని రెస్ట్ తీసుకో. ఏదైనా ఇబ్బంది ఉన్నా, అవసరం ఉన్నా మొహమాట పడకుండా కాల్ మీ, ఓకేనా అని అన్నాడు ఆమె చేతిపై చేయి వేస్తూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అంది కృతజ్ఞత నిండిన కళ్ళతో హ్యాపీగా చూస్తూ. మెన్షన్ నాట్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ సన్నని నవ్వుతూ చెప్తూ ఆమె తలపై నిమిరి ఆకాష్ లేచి వెళ్తుంటే అతనితో పాటు వెళ్ళిన సాక్షి ఆకాష్ కార్ స్టార్ట్ చేయగా చెయ్యి ఊపుతూ బాయ్ చెప్పి అతను వెళ్ళే వరకు చూసి చిన్నగా నిట్టూర్చి లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. ఆకాష్ వెళ్ళేదాకా వెళ్ళమని పట్టుపట్టింది, కానీ అతను వెళ్ళాక ఎందుకో ఆమె మనసంతా ఒకంత బాధగా మారిపోయింది. టీవీ ఆన్ చేసి సోఫాలో వాలి చూస్తూ ఉంది నిరాసక్తిగా. రణధీర్, ఆరుహి ఓయా విలేజ్కి చేరుకున్నారు. ఓయా విలేజ్ అద్భుతమైన సన్సెట్ వ్యూ పాయింట్కి వరల్డ్ వైడ్ ఫేమస్. కారు దిగి అగ్నిపర్వత కళ్ళేల అంచుల వెంట నడక సాగించారు కొండ మీదకి. 300+ మీటర్ల ఎత్తులో ఉన్న పురాతన కోట నుండి అత్యంత మనోహరంగా కనిపిస్తుంది సూర్యాస్తమయం. రణధీర్, ఆరుహి ఇద్దరూ చేయి చేయి పట్టుకుని కన్నుల విందుగా దర్శనమిస్తున్న ఓయా విలేజ్ అందాలని, ఏజియన్ సముద్రాన్ని, అగ్నిపర్వత కొండలను వీక్షిస్తూ ఎత్తైన కోటపైకి చేరుకున్నారు. అప్పటికి టైం 5 అవుతుంది. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. కోటపై ఎక్కువ రద్దీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. కోట టాప్కి రీచ్ అయ్యి సన్సెట్ వ్యూ వైపు చూశారు. ఆ వ్యూ చూడగానే ఇద్దరి కళ్ళు తలుక్కున మెరిశాయి. ఎరుపు, నారింజ, బంగారు వర్ణాల కిరణాలతో అందంగా మెరిసిపోతున్న సూర్యుడు ఎత్తైన కొండల మధ్య నుండి నీలి సముద్రంలోకి అస్తమిస్తున్న ఆ అద్భుతమైన దృశ్యం కన్నుల విందుగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉండి వారి హృదయాలను దోచేస్తుంది. ఆకాశంతో పాటు సూర్యకిరణాలు పడి సముద్రం కూడా అరుణిమ దాల్చి రంగులమయంగా మారితే కోట పక్కన ఉన్న ఓయా వైట్ హౌజెస్ అన్ని ఆ సూర్యకిరణాలు ప్రసరిస్తూ బంగారు వర్ణంలో మరింత అందంగా మెరిసిపోతూ ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ సీనరీలా స్టన్నింగ్గా ఉంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అనేది, ఎంత బాగుందో వ్యూ అంది ఆరుహి సంబరంగా చూస్తూ. రణదీప్ తనని చిరునవ్వుతూ చూస్తూ, యా, నీలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అంటూ ఆమెను వెనుక నుండి కౌగిలించుకుని భుజం మీద తల ఆనించాడు. అతనికి ఒక అందమైన చిరునవ్వు విసిరి తనని చుట్టేసిన అతని చేతులపై తన చేతులు వేసి అతనితో పాటు హాయిగా అటు ఇటు స్వింగ్ అవుతూ సన్సెట్ని చూస్తూ ఉంది ఆరుహి. మనసైన వారితో ఆ మనోహరమైన దృశ్యం ఎక్స్పీరియన్స్ చేయడం ఒక రొమాంటిక్ థ్రిల్లింగ్, అందమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు ఇద్దరు. రణధీర్ ఫోన్ తీసుకుని ఆరుహితో పాటు వెనక్కి తిరిగి సన్సెట్ వ్యూతో అందమైన సెల్ఫీ తీస్తుంటే చిరునవ్వు చిందిస్తూ స్టిల్ ఇచ్చింది ఆరుహి. సెల్ఫీలు తీసుకుని ఆరుహిని సింగిల్గా ఫొటోస్ తీసి ఆ మూమెంట్ని అందమైన జ్ఞాపకంగా
ఫోన్లో బంధించాడు. సూర్యాస్తమయమైపోయి చీకట్లు కమ్ముకున్నాయి. శాంటోరిని ఐలాండ్ నైట్ వ్యూ డే వ్యూ కంటే మరింత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏదో మాయాలోకంలో ఉన్నట్టుగా. ఎత్తైన కోట నుండి ఐలాండ్ మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది. రణధీర్, ఆరుహి కోట స్టెప్స్పై కూర్చొని కాసేపు అక్కడ సమయం గడిపి కిందకొచ్చేశారు. ఆరుహికి అప్పటికే కాలు లాగేస్తుంటే మెల్లిగా నడుస్తూ ఉంది. అది గమనించిన రణధీర్ తన ముందుకొచ్చి వీపు ఎక్కమన్నట్టుగా ముందుకు వంగాడు. ఆరుహి మనసు మురిసిపోయింది. నవ్వుతూ అతని మెడలో చేతులు వేసి వీపుని ఎక్కగా ఆమె కాళ్ళని తన పొట్ట చుట్టూ పెనవేసుకుని పట్టుకుని 50 కేజీల శ్రీమతి బరువుని ఇష్టంగా అలవోకగా మోస్తూ జాలీగా అడుగులు వేస్తున్నాడు. శ్రీవారిని ఆరాధనగా చూస్తూ బుగ్గపై ముద్దు పెట్టుకుని హాయైన మనసుతో లైట్స్తో వెలుగులీనుతున్న ఐలాండ్ని వీక్షిస్తూ ఉంది ఆరుహి. సముద్రం ఒడ్డునున్న బ్యూటిఫుల్ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు రణధీర్. వెయిటర్ ఎదురుగా వచ్చి ఇద్దరికి నమస్కరించి రణధీర్ రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. సముద్ర తీరాన క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాడు రణధీర్. దిస్ ఈజ్ యువర్ టేబుల్ సార్ అని ఒక టేబుల్ని చూపిస్తూ చెప్పాడు వెయిటర్. ఆ టేబుల్ వైపు చూసి సర్ప్రైజ్ అయిపోయింది ఆరుహి. సముద్ర తీరాన క్యాండిల్ లైట్స్, రెడ్ రోజ్ పెటల్స్తో బ్యూటిఫుల్గా ఉంది సీటింగ్ అరేంజ్మెంట్. ఇద్దరు చైర్స్లో ఆసీనులయ్యారు. వెయిటర్ రణధీర్ దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆరుహి అబ్బూరంగా చుట్టూ చూస్తూ ఉంది. మీటర్ల దూరంలో అక్కడక్కడ డిన్నర్ చేస్తున్న కపుల్స్ క్యాండిల్స్ వెలుగులో మసకగా కనిపిస్తున్నారు. కపుల్స్కి ఏకాంతం కలిగించేలా ప్రతి టేబుల్కి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశారు రెస్టారెంట్ వాళ్ళు. ఆహ్లాదకరమైన ప్రదేశం. అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ పాదాలని ముద్దాడిపోతున్న అల్లరి అలలు, తనువుని తాకుతున్న తుంటరి గాలి ఎంతో హాయిగా అనిపించింది ఇరువురి మనసులకు. 5 నిమిషాల్లో ఆర్డర్ టేబుల్ మీదకి రాగా ప్రకృతి అందాలని వీక్షిస్తూ ప్రేమ ఊసులు చెప్పుకుంటూ కొత్త టేస్ట్లను ట్రై చేస్తూ హాయిగా డిన్నర్ చేస్తున్నారు. ఇక్కడ టైం 8 అవుతుంది. అక్కడ ఇండియాలో 10:30 అవుతుంది. నిధి రియాన్ కోసం స్పెషల్ డిన్నర్ ప్రిపేర్ చేసి వెయిట్ చేస్తూ ఉంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నిద్ర కమ్మేస్తూ ఉంది తనకి. రియాన్, త్వరగా రావయ్య బాబు, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. తన ఎదురు చూపులకు తెరదించదు. కాసేపటికి రియాన్ కార్ సౌండ్ వినిపించింది. నవ్వుతూ గుమ్మం వైపు చూసింది నిధి. లోపలికొచ్చిన రియాన్ వేగంగా స్టెప్స్ వైపు వెళ్తుంటే రియాన్ అని పిలిచింది నిధి. ఆగి తల తిప్పి తన వైపు చూశాడు. డిన్నర్ చేద్దాం, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా అంది. నేను చేసేసాను నిధి, నువ్వు చేసేయి అని అన్నాడు. నిధి మొహం వెంటనే పాలిపోయింది. నేను నీకోసమే బటర్ చికెన్ చేశాను. కలిసి డిన్నర్ చేద్దామని ఆకలిగా ఉన్న తినకుండా వెయిట్ చేస్తున్నాను. నువ్వేమో తినేసా అని సింపుల్గా చెప్తున్నావు. నేను ప్రిపేర్ చేసిన తినకూడదు అని కావాలని అవుట్ సైడ్ తినొచ్చావు కదా అంది మూతి ముడుచుకుని గుర్రుగా చూస్తూ. అదేం కాదే, క్లయింట్తో మీటింగ్ ఉంటే మీటింగ్ తర్వాత కలిసి డిన్నర్ చేశాం అంతే అని అన్నాడు. అయినా సరే నువ్వు కొంచెమైనా తినాల్సిందే, లేకపోతే నేను తినను మొండిగా అంటూ మూతి ముడుచుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చైర్లో కూర్చుంది. చిన్న పిల్లల అలకపోయిన తనని చూసి చిన్నగా నిట్టూర్చి తన దగ్గరికి వెళ్ళాడు. నేను తినలేను, కానీ నువ్వు తినే వరకు కూర్చుంటాను. నా స్టమక్ ఫుల్గా ఉంది. కోట్ విప్పేసి చైర్లో వేసి కూర్చున్నాడు. కొంచెం తిను, బాగానే చేశాను, నేను తినిపిస్తాను అని అంటూ ప్లేట్లో రైస్, బటర్ చికెన్ వడ్డించి కలిపి అతని నోటు ముందు పెట్టింది. రాక్షసి అని అంటూ నోరు తెరిచాడు రియాన్. థ్యాంక్స్ ముద్దుగా నవ్వుతూ అతనికి తినిపించి అతని మొహంలోకి చూస్తుంది రెస్పాన్స్ కోసం. బాగుంది, పర్లేదు, కుకింగ్ బాగానే వచ్చింది, నేనుండిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని రియాన్ అంటుంటే మురిసిపోతూ చిన్నగా నవ్వుకొని అతనికి తినిపిస్తూ తను తింటూ ఉంది. 4 ముద్దలు తినేసి రియాన్ చాలు అంటుంటే మరో 2 ముద్దలు ఎక్స్ట్రా తినిపించేసి తను తింటూ ఉంది నిధి. అవును రియాన్, బావగారు అని అంటూ రియాన్ ఇచ్చిన లుక్కి తడబడుతూ అదే మీ అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది క్యూరియాసిటీతో. గ్రీస్, ప్రెజెంట్ శాంటోరిన్ ఐలాండ్లో ఉన్నారు. వావ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్. బావ చాలా రొమాంటిక్. నేను కూడా మా ఆయనతో కలిసి అక్కడికి వెళ్తా అతని బ్లష్ అవుతూ చూస్తూ అంది నిధి. రియాన్ ఒక పిచ్చి చూపు చూసి సైలెంట్గా తిను, పిచ్చిగా మాట్లాడేవంటే వెళ్ళిపోతాను అని అన్నాడు. ఓకే బాబా, సైలెంట్గా ఉంటాను అని చెప్పి ఫాస్ట్గా తినడం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని అతనితో పాటు పైకి కదిలింది. గుడ్ నైట్ రియాన్. గుడ్ నైట్. రియాన్ అతని రూమ్కి వెళ్ళగా
అతను వెళ్లే వరకు చూసి తన రూమ్లోకి వెళ్ళింది నిధి. రణధీర్, ఆరుహి డిన్నర్ ముగించుకుని హోటల్కి వెళ్ళిపోయారు. హోటల్కి వెళ్ళిన తర్వాత మరో అందమైన సర్ప్రైజ్ ఎదురైంది ఆరుహికి. తమ సూట్ అంతా కలర్ఫుల్ ఫ్లవర్స్తో, క్యాండిల్ లైట్స్తో, స్వింగ్ బెడ్ రెడ్ రోజ్ పెటల్స్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి చాలా రొమాంటిక్గా ఉంది సూట్. అదంతా చూస్తూనే ఆరుహి మొహం వెలిగిపోతే బుగ్గల్లో సిగ్గు మందారాలు విరబుసాయి. అతని ప్రతి సర్ప్రైజ్లు తన మీద తనకున్న అంతులేని ప్రేమ కనిపిస్తుంటే ఆరుహి మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రేమ నిండిన కళ్ళతో రణధీర్ వైపు చూసింది. హౌ ఇస్ ఇట్ అని అన్నాడు నాటి స్మైల్తో కళ్ళెగరేస్తూ. బ్లష్ అవుతూ చూసిన ఆరుహి తన సమాధానాన్ని మాటలతో కాకుండా అతని పెదవులపై తీయని ముద్దుతో తెలిపింది. రణధీర్ సమ్మోహనంగా నవ్వుతూ తను ఎత్తుకుని బెడ్పై పడేసి తన మీదకి చేరాడు. క్యాండిల్ లైట్స్ వెలుగుకి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె మొహాన్ని ప్రేమగా చూస్తూ, యు ఆర్ రియలీ లుకింగ్ లైక్ అన్ ఏంజెల్, సో క్యూట్ అని అంటూ తన చెక్కిళ్లపై పెదవులు అద్దుతుంటే పరవశంతో అతని చుట్టేసింది ఆరుహి. రాళ్ల గుహలాంటి రూమ్ మధ్య చుట్టూ క్యాండిల్ లైట్స్తో, కింద నీలి నీటితో, ఎదురుగా కొండలు, సముద్రం, చుక్కల్లో చంద్రుడితో కూడిన నీలి ఆకాశంతో స్వర్గంలో ఉన్న ఆ రొమాంటిక్ ప్లేస్లో ఇంటిమేట్ అవ్వడం అత్యంత మధురంగా అనిపిస్తుంది ఇద్దరికి. ఇరువురి తనువు మనువు పులకించిపోతుంటే ఏదో లోకంలో ఉన్నట్టుగా, ఏదో మైకం కమ్మేసినట్టుగా ఒకరినొకరు గాఢంగా పెనవేసుకుని పెదవుల తీపి యుద్ధం సాగిస్తున్నారు. సుదీర్ఘ చుమ్మనం తర్వాత ఊపిరి భారమే ముద్దు వీడి ఆరుహి మొహంలోకి చూశాడు రణధీర్ తన్మయంగా. మత్తుగా మోసుకుపోయిన కనురెప్పలు తెరిచి అతని వైపు ముద్దుగా చూస్తూ అతని కాలర్ 2 చేతులతో పట్టుకుని బెడ్పైకి లాగి అతని పైకి చేరింది. రణధీర్ మత్తు నిండిన కళ్ళతో చిరునవ్వు చిందిస్తూ చూస్తున్నాడు. ఆరుహి అతని మొహమంతా ముద్దుల వర్షంతో ముంచెత్తి షర్ట్ విప్పేసి అతని మెడవంపుల్లో, చెస్ట్ పైన, యాప్స్ పైన రొమాంటిక్గా తడి ఆరని ముద్దులేస్తుంటే రణధీర్ తన్మయత్వంలో మునిగిపోతూ కళ్ళు మూసుకున్నాడు. బ్యూటిఫుల్ సర్ప్రైజ్లతో బోలెడంత సంతోషం ఇచ్చిన రణధీర్కి చేతుల్లో ప్రేమగా థ్యాంక్స్ చెప్తూ రెట్టింపు ఉత్సాహంతో అతని అల్లుకుపోతూ తీయని సుఖాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంది. ఈ లోకాన్ని మరిచి స్వర్గ సుఖాల్లో విహరించి ఎప్పటికో పవలించారు. ఒకరి కౌగిలిలో మరొకరు వెచ్చగా, హాయిగా. మార్నింగ్ తెల్లవారక ముందే నిద్రలేచి ఫ్రెషప్ అయి రెడ్ బీచ్కి వెళ్లారు. ఎర్రని కొండల పక్కన ఎర్రని నల్లని గులకరాల తీరంతో, సేద తీరడానికి ఆకట్టుకునే సన్ బెడ్స్తో, అత్యంత స్వచ్ఛమైన నీలినీటితో చాలా అందంగా ఉంది బీచ్. పక్షుల కిలకిల రావాలు, సముద్రపు అలల శబ్దం తప్ప ఏమీ లేని నిశ్శబ్దంలో చల్లని చిరుగాలి తనువుని తాకుతుంటే, చేయి చేయి పట్టుకుని ఇసుక తిన్నెలపై నడుస్తుంటే ఎనలేని హాయి ఇరువురి మనసుల్లో తనువు మనువు పలకరించిపోతున్నాయి. అప్పటికి జనసందోహం మొదలవ్వలేదు. ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలని ఎర్లీ మార్నింగే తీసుకొచ్చాడు రణధీర్. కాసేపు వాకింగ్ చేసిన తర్వాత నీటిలోకి పరిగెత్తిన ఆరుహి నీటిలో చిన్న పిల్లల అటు ఇటు గెంతులు వేస్తుంటే తని అడ్మైరింగ్గా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. అతను దగ్గరికి రాగానే కిందకు వంగి నీటిని చేత్తో అతని మీదకు జల్లి కిలకిలా నవ్వింది ఆరుహి. నవ్వుతూ చూసిన రణధీర్ తాను ఆరుహిపై వాటర్ చల్లుతున్నాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు వాటర్ చల్లుకుంటూ జలకాలాడుతూ కాసేపు సరదాగా సమయం గడిపాక ఆరుహి అలసిపోయి ఒడ్డున ఇసుకలో కూర్చుంటే రణధీర్ షర్ట్ విప్పి తనకి ఇచ్చి స్విమ్ చేస్తున్నాడు. అతన్ని మురిపంగా చూస్తూ ఉంది ఆరుహి. అప్పటికి బీచ్ క్రౌడ్తో ఫిల్ అయింది. చుట్టూ ఎంతమంది ఉన్నా వారిద్దరూ ఈ లోకంతో సంబంధం లేనట్టు ఒకరి లోకంలో మరొకరు మునిగిపోయారు. కాసేపు స్విమ్ చేసి బయటకు వచ్చాడు రణధీర్. తడి జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటూ షర్ట్లెస్ 6 ప్యాక్ బాడీతో నడిచొస్తున్న అతను సూపర్ హాట్గా కనిపిస్తుంటే అలాగే చూస్తుండిపోయింది ఆరుహి. అంత అందగాడు తన సొంతమైనందుకు ఆమె మనసు మురిసిపోయింది. పక్కన బికినీల్లో ఉన్న ఫారెన్ అమ్మాయిలు రణధీర్ వైపే నోరు తెరుచుకుని చూస్తూ ఉన్నారు. వాళ్ళని గమనించిన ఆరుహి వాళ్ళ వైపు గురుగా చూసి లేచి షర్ట్ తీసుకుని అతనికి ఎదురుగా వెళ్ళి, త్వరగా షర్ట్ వేసుకోండి అంది. ఎందుకు? నవ్వుతూ అన్నాడు రణధీర్. పక్కనున్న అమ్మాయిలు తినేసేలా చూస్తున్నారు అంది మొహం ముడుచుకొని. ఓ, ఫీలింగ్ జెలస్? ఆమె ముక్కుపట్టి లాగుతూ అంటూ షర్ట్ తీసి వేసుకుని ఆమె నడుం చుట్టేసి సన్ బెడ్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్ళ డ్రెస్సులు చూడు ఎలా ఉన్నాయో, ఇంతమందిలో ఎలా వేసుకోవాలనిపిస్తుంది? హస్బెండ్కి చూపించాల్సిన బాడీని అందరికీ చూపిస్తున్నారు వికారంగా మొహం చిట్లిస్తూ అంది ఆరుహి.
రణధీర్ చిన్నగా నవ్వి, బికినీలో నువ్వు ఇంకా హాట్గా ఉంటావు అని అన్నాడు నాటి స్మైల్తో. అలాగా, నేను అందరిలో అలాంటి డ్రెస్ వేసుకుంటే నీకు ఓకేనా అంది. నాట్ ఎట్ ఆల్ ఓకే. నిన్ను నేను తప్ప మరెవరు అలా చూడకూడదు అని అంటూ సన్ బెడ్పై పడుకొని దాని దగ్గరికి లాక్కున్నాడు. సో యువర్ పొసెసివ్. నేను అందరిలో బాడీ షో చేయకూడదు కానీ తమరు మాత్రం చేయొచ్చా అంది అతని పక్కనే వాలిపోతూ. నేను నువ్వు ఒకటేనా మై డియర్ అన్నాడు తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. వదలండి, పబ్లిక్ ప్లేస్లో ఏంటి సరసాలు? ఆహా, ఒకసారి అటు చూడు అని రణధీర్ పక్కకి చూపించేసరికి అటువైపు చూసిన ఆరుహి కళ్ళు పెద్దవి చేసింది. ఇద్దరు ఫారెన్ కపుల్స్ ఒకరినొకరు పెనవేసుకుని డీప్ కిస్లో లీనమయ్యారు. ఆరుహి టక్కున చూపు తిప్పేసుకుంది. రణధీర్ పగలబడి నవ్వుతుంటే చిన్నగా నవ్వుకొని సైలెంట్గా ఉండిపోయింది ఆరుహి. అందమైన సన్ రైజ్ని వీక్షిస్తూ కాసేపు సేద తీరి పక్కన కేఫ్లో కాఫీ ఆస్వాదించి తమ హోటల్కి వచ్చేశారు. సూట్లోకి రాగానే రణధీర్ ఆరుహిని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లి బాత్టబ్లో దింపేసి తను ఆమెతో పాటు టబ్లోకి దిగుతుంటే ఆరుహి కళ్ళు విప్పార్చుతూ, రణధీర్ నువ్వెక్కడికి అంది. లెట్స్ బాత్ టుగెదర్ ఇంటెన్స్ లుక్స్తో అంటూ షర్ట్ విప్పేసి పక్కన విసిరేశాడు. కలిసి బాత? సిగ్గుతో ఆరుహి మొహం ఎర్రగా కందిపోయింది. వద్దు రణధీర్ అని అనేలోపి ఆమెను దగ్గరికి లాక్కొని తన పెదవులను అందుకుని సైలెంట్ చేశాడు. అతని ముద్దుకి మెల్ట్ అయిపోతూ అతని మెడలో చేతులు వేసింది ఆరుహి. రణధీర్ వామ్ వాటర్ ఆన్ చేసి ఆమె ఫ్రాక్ రిమూవ్ చేసి ఆమె మెడవంపుల్లో పెదవులు అద్ది ఎదలోతుల్లో గాఢమైన ముద్దిచ్చి బాడీ వాష్ అందుకుని టబ్లో మిక్స్ చేశాడు. ఆరుహి బ్లష్ అవుతూ చూస్తుంది. క్షణాల్లో బాడీ వాష్ ఫోమ్ ఇరు దేహాలను కమ్మేసింది. రణధీర్ ఆరుహిని దగ్గరికి లాక్కుని ఫోమ్ని ఆమె మెడ మీదుగా రొమాంటిక్గా రాస్తూ ఆమె చెవి తమ్మిని ముని పంటితో లాగాడు. ఆరుహి ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టుగా జీవమనగా గట్టిగా కళ్ళు మూసుకుంది ఆరుహి. కోరికలతో వేడెక్కిన 20 దేహాలను చల్లబరుచుకుంటూ సరిసంగా స్నానం చేస్తూ సరస సరాగాలలో మునిగి తేలారు. రొమాంటిక్ హాట్ బాత్ తర్వాత బ్రష్ చేసి ఒకరి కౌగిల్లో మరొకరు సాయంత్రం వరకు సేద తీరి తర్వాత బ్లాక్ బీచ్కి బయలుదేరారు. బ్లాక్ బీచ్లు పెరిస్సా, పెరివలోస్ బీచ్లు పక్కనే ఉండే ఫేమస్ బీచ్లు. నల్లటి ఇసుకతో స్వచ్ఛమైన బ్లూ వాటర్తో బ్యూటిఫుల్గా ఉండే ఈ బీచ్లు వాటర్ స్పోర్ట్స్, సీ రైడ్, వాల్కనో విజిటింగ్కి ప్రసిద్ధి. ప్రైవేట్ క్రూయిజ్లు, సముద్రం చుట్టూ ఉన్న వాల్కనో కల్డేరాను, సముద్రం మధ్యలో ఉన్న ఫేమస్ అండ్ యాక్టివ్ వాల్కనోని సందర్శించి సముద్రం అంతా ఒకసారి చుట్టేసి ఆ తర్వాత వాటర్ గేమ్స్తో థ్రిల్ అయి సేద తీరడానికి బీచ్ పక్కనే ఉన్న బార్కి వెళ్ళారు. చెక్కలతో రాళ్లతో అద్భుతంగా డిజైన్ చేసిన బార్ నైట్లో ఇంకా అందంగా కనిపిస్తుంది. లైవ్ మ్యూజిక్ షో రన్ అవుతుంటే కపుల్స్ టేస్టీ గ్రీస్ స్పెషల్ వైన్తో చిల్లవుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా చిందులు వేస్తూ చాలా సందడిగా ఉంది బీచ్ వ్యూ బార్. అదంతా చూస్తూ బీచ్ సైడ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు రణధీర్, ఆరుహి. రణధీర్ ఇద్దరికీ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. ఆరుహి సంశయిస్తుంటే, ఇది ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉండే ఫ్రూట్ ఫ్లేవర్ కాక్టైల్, ఒక్కసారికేం కాదు, నో ప్రాబ్లం, ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అని అంటూ ఆమె గ్లాస్ ఇచ్చి చీర్స్ కొట్టాడు. ఆరుహి చిన్నగా నవ్వి టేస్ట్ చేసింది. టేస్ట్ బాగానే అనిపించింది, కానీ 2 తాగగానే మత్తెక్కేసింది. రణధీర్ వైన్ ఫినిష్ చేసి లెట్స్ డాన్స్ అంటూ ఆమెకు చెయ్యి అందించాడు. నవ్వుతూ అతని చేతిలో చేయి కలిపింది. మనసును ఉల్లాసపరిచే ఇంగ్లీష్ సాంగ్స్ చెవులకు వినిపిస్తుంటే చుట్టూ ఉన్న అన్ని జంటలు ఎనర్జెటిక్గా డాన్స్ వేస్తుంటే ఆరుహి, రణధీర్ ఉత్సాహంగా డాన్స్లో లీనమయ్యారు. మరో 4 రోజులు గ్రీస్ అందాలను ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుండి వరల్డ్ ఫేమస్ హనీమూన్ స్పాట్ అయిన ప్యారిస్కి చేరుకున్నారు. ఐఫిల్ టవర్ సందర్శించి ఫేమస్ మ్యూజియాలు, రాజభవనాలు, ల్యాండ్స్కేప్ గార్డెన్లు ఎక్స్ప్లోర్ చేసి లగ్జరీ షాపింగ్ చేసి 4 రోజుల తర్వాత మరో అద్భుతమైన హనీమూన్ డెస్టినేషన్ మాల్దీవులకి చేరుకున్నారు. ప్రైవేట్ ఐలాండ్లో సముద్రం మధ్యలో ఉన్న కాటేజ్లో స్టే చేసి మాల్దీవుల అందాలని వీక్షించి 5 రోజులు సరదాగా సమయం గడిపారు. 15 రోజుల పాటు ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఆస్వాదిస్తూ సుందర దృశ్యాలని వీక్షించి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించి ప్రేమ సముద్రంలో మునిగి తేలుతూ ప్రతి క్షణాన్ని అద్భుతంగా గడిపి జీవితానికి సరిపడా బోలెడని మధుర జ్ఞాపకాలని పోగేసుకుని గుండెల్లో పదిలపరుచుకుని తమ హనీమూన్ ట్రిప్
ఒక అందమైన మరుపురాని అనుభవంగా మలుచుకుని సంతృప్తి చెందిన సంతోషకరమైన మనసులతో ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యారు మిస్టర్ అండ్ మిస్సెస్ రణధీర్ చక్రవర్తి. ఆ తరువాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆకాష్ సాక్షికి ప్రపోజ్ చేస్తాడా? సాక్షి ఎలా రియాక్ట్ అవుతుంది? రియాన్కి నిధిపై ప్రేమ చిగురిస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.